వా అన్న జర ఏసీ పెంచరాదు, అస్సలు వశపడతలేదు. కాక బండి పార్కింగ్ లో పెట్టి మెట్రో ఎక్కుతున్నారా, చల్లగా ఏసీలో కూసుంటే పానం నిమ్మలం అనిపిస్తుంది. జప్పున వచ్చేస్తున్న ఆఫీస్కు. మా ఇంటి ముంగట ఒక షెట్ అన్న లేకపాయరా, సూరన్న మా ఇంటి మీద నిలబడ్డట్టే ఉన్నది. మా ఇంటి మీద ఓ పెద్ద షెత్తిరి వరిస్తే బాగుండురా, అస్సలు వర్షపడతలేదు ఇంట్లో. హలో, తాగుడు కాదు, జర ఫ్రిడ్జ్లా నీళ్లు పెట్టు, ఎండ తిప్పలు గిట్లున్నాయి. మళ్ళా మార్చి నెల వచ్చింది, మాడవలకు కొడుతుంది. సూరన్న సురుకులు షిండగా లేవు. అప్పుడే 40 డిగ్రీల ఎండంటే చూడుర్రిగా. 18 జిల్లాలల్లా పగటిలి సుక్కలు చూపిస్తుందట. అడవుల జిల్లా ఆదిలాబాద్ల సల్లగుండాలే గాని బగ్గ ఎండలు కొడుతున్నాయట. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో 41 డిగ్రీల ఎండ కొడుతుందట. అప్పుడే బొగ్గు గనులున్న ఏరియాలు కాబట్టి ఎండకాక గట్టిగా తగులుతుందన్నట్టు. కడమ జిల్లాల సుత వశపడకుంటుంది. ఈ 2-3 రోజులు ఎండపూట బయటికి రావద్దని ఆరెంజ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. సుమారు 11:30 నుంచి 3:30 ప్రాంతంలో అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో ముఖ్యంగా అవసరం ఉంటే తప్పితే ఈ యొక్క ఎండలో తిరగడం అనేది అంత మంచిది కాదు. ఇంట్లుంటే నిమ్మలం ఉందా, ఉబ్బరానికి ఉడుకుడే. గిర్రున ఫ్యాన్లు తిరగాలే, కూలర్లు, ఏసీలు నడవాలే. చల్లటి నీళ్లు ఎన్ని దాగినా దూపారక జ్యూసులు, కూల్ డ్రింకులు గుంజుడే. వైన్స్లల్లా చల్లటి బీర్లేసి బాడీకి కూలింగ్ పెట్టుకుంటున్నారు. ఎండాకాలం వెళ్లేదాకా తినే కాడ తాగే కాడ జరంత పైలం ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. కనీసం ఒక రోజుకి 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తాగొచ్చు. నీళ్ళనే కాదు, ఎటువంటి లిక్విడ్స్ అయినా తీసుకోవచ్చు. బండ్ల మీద బయటికి పోతోళ్ళు టైర్ల గాలి సరిపోను ఉన్నదో లేదో చూసుకోవాలి. అరిగిపోతే కొత్తవి మార్చుకోవాలి, లేదంటే గీ డేంజర్ ఉన్నదట. హీట్ జనరేట్ అయ్యి ఎయిర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, అప్పుడు పలిగే ఛాన్స్ ఉంటుంది. మార్చి నడిమిట్లనే గిట్లున్నదంటే ఇక మే నెలలా ఇంకెట్లుంటదో. ఎండాకాలం వెళ్లేదాకా కష్టకాలమే ఉన్నది పో.